హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకునే షూట్ చేసిన వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఆఫ్టర్నూన్ నుండి కూడా ఇంతకుముందు నేను ఒక డ్రెస్ అయితే బాగా టైట్ అయిపోయిందని దాన్ని సైజ్ చేశాను. అప్పుడు షూట్ చేసిన వీడియో అయితే ఈ వీడియోలో యాడ్ చేస్తాను, ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6:30 అయ్యిందండి. యథావిధిగానే హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా హాట్ వాటర్ అయితే తాగుతాను కదా. ఈరోజు హాట్ వాటర్లో వచ్చేసి ఇంతకుముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదా, ఉసిరివి ట్యూబ్స్ అయితే తయారు చేసుకున్నాను అనేసి అవైతే తీసుకుంటున్నానండి. అందులోనే కొంచెం ఈరోజు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా తేనె కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. సాల్ట్తో అయితే ఆ పులుపు, నెక్స్ట్ మనకి ఇది అల్లం యాడ్ చేసాము, కరివేపాకు వేసాము కదా, ఆ అన్ని ఫ్లేవర్స్కి మనకి సాల్ట్ అయితే కొంచెం బాగా అనిపిస్తుంది అనేసి ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇంకా వాటర్ అయితే తాగేస్తున్నాను. సో ఇంకా ఈ ట్యూబ్స్ కూడా మళ్ళీ తయారు చేసుకోవాలండి. ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటాయో ఏంటో, తాగుతానో లేదో, వాటి టేస్ట్ మనకు తెలియదు. అందరూ కూడా హెయిర్ గ్రోత్ పెరుగుద్ది, వెయిట్ లాస్ అవుతాము అంటే నేను కూడా తయారు చేసేసాను. అది కూడా తక్కువ క్వాంటిటీలోనే తయారు చేశానులేండి. ఎందుకంటే చెప్పాను కదా, ఏమో ఉసిరి, కరివేపాకు ఇవన్నీ ఫ్లేవర్ ఎలా ఉంటుందో, నెక్స్ట్ ఆ స్మెల్ ఎలా ఉంటుందో ఏంటో అన్నట్టుగా. సో ఇంకా పర్లేదు, బాగానే అనిపించిందండి. నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకు యూజ్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. డైలీ కూడా తీసుకోవచ్చు అంటండి, కానీ నాకు డైలీ ఎందుకులే అన్నట్టుగా తీసుకోవటం లేదు. ఇప్పుడు ఉసిరికాయలు వస్తున్నాయి కదా, తీసుకుని మళ్ళీ చేసుకోవాలి. అప్పుడు చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేస్తాను. ఫస్ట్ టైం అయితే ఇంక వీడియో కూడా షూట్ చేయలేదు. నేనే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, అది ఎలా ఉంటుందో తెలియదు అన్నట్టుగా ఇంకా వాటర్ తాగేసిన తర్వాత స్నానం చేసి వచ్చి చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా స్వామి అమ్మవార్లకి మొత్తం హౌస్ అంతా కూడా ఇలా ధూపం అయితే ఇస్తానండి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా ధూపం అయితే చూపించేసి బయట గౌరీ అమ్మవారి పూజ అంతా పూర్తయిన తర్వాత గౌరీ అమ్మవారికి, తులసి అమ్మవారికి అన్ని చోట్ల కూడా ధూపం అయితే చూపించేసాను. ముగ్గు చూసారా, భలే ఉంది కదా. ఒక్కొక్క రోజు నార్మల్గా పెట్టేసినప్పటికీ కూడా చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుందండి ముగ్గు. ఒక్కొక్కసారి శ్రద్ధగా, ఇంట్రెస్ట్గా ఈరోజు నీట్గా అందంగా పెట్టాలనుకుంటామా, అలాంటి రోజే ఏంటో తెలియదు, తిక్కగా పెడుతూ ఉంటాను. ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి చేపల పులుసు అలాగే ఫ్రై చేద్దాం కదా అనేసి చేప ముక్కలు అయితే తీసుకురమ్మన్నాను. చేపలు అయితే తీసుకొచ్చారు, వాటితో పాటుగానే ఫ్రాన్స్ కూడా తెచ్చారండి. మా అబ్బాయి చేపలు తింటాడు, అది కూడా ఇంట్లో ఉన్నప్పుడు నేను వలిచి వాడికి పెడితే తింటాడండి. కాలేజీకి క్యారేజ్లో పెట్టినా, లేకుంటే ఇంట్లో కూడా వాడిగా నేను ప్లేట్లో వేసి పెట్టి తినమన్నా కూడా తిండు. వాడికి భయం మాట, ముళ్ళు తీసుకోవటం రావు. వాడి కోసం అనేసి రొయ్యలు తీసుకొచ్చారు. ఇక్కడ నేను ఫ్రైకి అలాగే కర్రీకి కూడా, అంటే పులుసుకి మసాలా అన్నీ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, జీలకర్ర, అలాగే ఉప్పు, కారం, పసుపు, నెక్స్ట్ చేప ముక్కలకి ధనియాలు, జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా అలా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. ఎందుకంటే అన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డబ్బాలన్నీ ముట్టుకుని అవన్నీ తీయాలంటే మళ్ళీ 1-10 సార్లు నేనేమో చేతులు కడుక్కుంటూనే ఉంటాను. సో దానివల్ల ముందుగానే ఆ చేప ముక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకుని ముందు ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఒక ప్లేట్లోకి అంచనాగా తీసేసుకుంటానండి. ఫస్ట్ కర్రీ చేసేటప్పుడు ఏమైనా తక్కువ అవుతే అప్పుడు వేస్తూ ఉంటానండి. ముందుగా చాలా వరకు అంచనాగా తీసుకున్నవే సరిపోతాయి అనుకోండి. ఈ చేప పేరేంటో తెలీదు కానీ మేమైతే చిన్న పులుసు చేప అంటాము. నాకైతే ఈ చేప ముక్కలు అంతగా టేస్ట్గా అనిపించవు. చూడ్డానికైతే చాలా బాగున్నాయి కదా, ఈ ముక్కలేమో చప్పగా అనిపిస్తాయండి నాకు. మనకి పెద్ద పులుసు చేప ఉన్నంత టేస్ట్ ఈ చిన్న పులుసు చేపలు ఉండవు. ఇవి చూడ్డానికి కూడా చూసారా, నార్మల్ చేపలా కాకుండా పొడవుగా ఎలా ఉన్నాయో పీసెస్ అయితే. సో ఇంకా చేప ముక్కలు కూడా ఎక్కువ అయితే కడగకూడదు అంటారండి. పెద్ద చేప అనుకో, నార్మల్గా పులుసు అంతా తీసేసిన తర్వాత బుర్ర కోసేసి ఆ లోపల వేస్టేజ్ అంతా తీసి ఒక్కసారి మొత్తం కడిగేస్తారు. తర్వాత కోసిన తర్వాత ఒక్కసారి పీసెస్ అలా కడుగుతారు అంతేనండి. కానీ మనం ఇది బయట చేయించుకు తెచ్చుకున్నాం కదా, సో మట్టిగా అదొక రకంగా ఉన్నాయి. వాళ్ళంత బాగా క్లీన్ చేయరు కాబట్టి మళ్ళీ మనం అయితే 1-2 సార్లు క్లీన్ చేసుకున్నాం. చేప ఎక్కువ క్లీన్ చేసినట్లయితే చప్పపడిపోద్ది అంటారు, కానీ ఈ చిన్న పులుసు చేప అంతలా క్లీన్ చేయలేనప్పటికీ కూడా చప్పగానే ఉంటుందండి. అదేంటో తెలీదు. సో అందుకే ఇంకా పులుసు కంటా కూడా ఫ్రై చేస్తే ఎక్కువ బాగుంటాయి కదా అన్నట్టుగా ఎక్కువ ఫ్రై పీసెస్ చేశాను. తల, తోక, నెక్స్ట్ ఒక 2 ముక్కలు పులుసు అయితే పెట్టానండి. మిగతావన్నీ కూడా ఫ్రై చేసేసానండి. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, కారం,
పసుపు, నిమ్మరసం అన్నీ కూడా మసాలా చేప ముక్కలకి బాగా పట్టించేసాను. ఈరోజైతే ముక్కలన్నీ కూడా ఒకే బాండీలో ఎక్కువ ఆయిల్ పెట్టి ఫ్రై చేసేస్తున్నాను. లేకుంటే మనకి అట్ల పేనం ఉంటుంది కదా, అట్ల పేనంలో ఆయిల్ వేసి ముక్కలన్నీ ఫ్రై చేస్తాను. ఎందుకంటే కొన్ని చేప ముక్కలు అతుక్కుపోయి ఇడిపోతూ ఉంటాయి కదా, సో అలాంటివి మనకు ముందుగానే తెలిసిపోతాయండి. అలాంటివి ఇలా ఫ్రై చేసామనుకోండి మళ్ళీ బాండీకి అంటుకుపోయి మొత్తం ముక్కలైపోతాయి. అందుకే అట్ల రేకు మీద ఫ్రై చేసుకుంటే ఆయిల్ తక్కువ పడుద్ది, బాగుంటుంది అనమాట. ఇవైతే చూడడానికి స్ట్రాంగ్గా అనిపించాయి నాకు. ఇంక ఇడిపోవు కదా అన్న ధీమాతో ఇంక ఎక్కువ ముక్కలు, తక్కువ టైం కూడా ఉంది, అందుకే ఈ విధంగా అయితే చేసేస్తున్నాను. అప్పటికి వచ్చేసి చాలా టైం అయిపోయిందండి. సో ఇంకా మళ్ళీ లంచ్కి వచ్చేస్తారు కదా అన్నట్టుగా ఇంకా త్వరగా అయిపోతాయి అన్నీ ఒకేసారి అన్నట్టుగా చేస్తున్నాను. సో చూసారు కదా, మనం తిప్పినప్పటికీ కూడా ఇవైతే ఇడిపోవటం లేదు. సో ఇలాంటివి ఎక్కువ అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ పెట్టే కంటే కూడా ఇలా తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే మనకి బాగుంటుందండి. లేకుంటే మసాలా అంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆయిల్ మనం వేరే కర్రీస్కి యూజ్ చేసుకోవడానికేమో అంతగా బాగోదు. అంటే కొన్ని వాటికి పర్లేదు, కానీ మరీ ఎక్కువ ఆయిల్ పెట్టేసి ఆ కాక నూనె అంతా వేరే కర్రీస్కి వేయాలంటే అవి కూడా ఎన్వి వండుకున్నప్పుడు యూజ్ చేయాలి కదండి. సో మళ్ళీ ఎందుకులే అన్నట్టు ఇంకా తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేస్తాను. ఇంకా ఫ్రాన్స్ అయితే ఫ్రై చేసేసాను. ఒక పక్క పులుసు అవుతుంది, ఒక పక్క చేప ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. ఫ్రై ఎక్కువ టేస్ట్గా అనిపించిందండి. ఉప్పు కారం అంతా బాగుండి, పులుసులో ముక్కలు నాకు అంత టేస్ట్గా అయితే ఏమీ అనిపించలేదు. అంటే ఈ చిన్న పులుసు చేప అంటేనే అంత టేస్ట్గా ఉండదు అని ముందే ఫిక్స్ అయిపోయిన వాళ్ళేమో తెలియదు, కానీ నాకైతే అంత టేస్ట్గా అనిపించలేదు. ఇంకా వంట అయితే అయిపోయిందండి, రైస్ కూడా వార్చేసాను. ఇంకా ఫస్ట్ మా అబ్బాయికి క్యారేజ్ అయితే పెట్టేయాలి. నాకు చేప ముక్కలు తినే కంటా కూడా బుర్ర ఎక్కువ ఇష్టం అండి. మా ఇంట్లో నేను, చెల్లి ఇంకందరం బుర్ర ఎక్కువ ఇష్టంగా తింటాము. సో ఇంకొకే బుర్ర ఉంటే ఎవరికి వేయాలో కూడా మా అమ్మకి అర్థమయ్యేది కాదు. ఒకసారి బుర్ర నాకేస్తే ఒకసారి బుర్ర చెల్లికి వేసేది. సో ఇంకా చిన్న చేప అయితే చాలా ఇంకా ఇష్టంగా తింటాం అన్నమాట. ఇంకా సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పప్పులు అయితే నానపోసానండి. అప్పటికే టైం వచ్చేసి 2 అలా అయిపోయింది. ఇంకా దోశలకి ఇడ్లీకి కూడా పప్పు అయితే వేద్దాం కదనేసి పప్పులు అయితే నానపోసేసాను. దోశలకు వచ్చేసి 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకుంటానండి. అలాగే ఒక గుప్పుడు సగ్గుబియ్యం, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ శనగపప్పు తీసుకుని అవి కూడా నానబెట్టేస్తాను. ఇవన్నీ కలిపేసి రుబ్బేస్తాను. ఇలా సగ్గుబియ్యం, మెంతులు, శనగపప్పు వేయటం వల్ల దోశ మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఇవి వచ్చేసి మా అబ్బాయికి మెంతులు అయితే తలకు పెడతాను కదా, నెక్స్ట్ టైం మార్నింగ్ కోసం అనేసి మెంతులు కూడా నానబెట్టేసానండి. సో ఇవైతే నెక్స్ట్ టైం మార్నింగ్ మిక్సీ పట్టేసి హెయిర్కి ప్యాక్ కింద వేసుకుంటాడు వాడు, కొంచెం మజ్జిగ మిక్స్ చేసేసి. సో ఇంక ఇవన్నీ నానిన తర్వాత ఇంక పప్పులు రుబ్బుకోవటం ఇవన్నీ నైట్ వరకు సరిపోయాయండి. వంట పని అయితే లేదు, కానీ నైట్కి రైస్ కుక్కర్లో కొంచెం రైస్ పెట్టేసుకున్నాము. ఇంకా కర్రీస్ అయితే ఉన్నాయి కదా, అందువల్ల ఇంకా కానీ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా పప్పులు రుబ్బటం ఇవన్నీ కూడా, ఇంకా హౌస్ కూడా తడి పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా బుధవారం రోజు, అందుకే ఇంక వీడియో షూట్ చేయలేకపోయాను. ఈ వీడియో వచ్చేసి ఇంతకుముందు షూట్ చేసిన వీడియో అండి. ఈ వీడియోలో యాడ్ చేశాను ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా. ఈ రబ్బర్ క్లాత్ అంటే బనేల్ క్లాత్ టైపు డ్రెస్సులు ఉంటాయి కదా, ఇవైతే తీసుకున్నప్పుడు డబుల్ ఎక్సెల్ తీసుకున్నప్పటికీ కూడా కొంచెం ఒళ్ళు తీరు మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇవి కూడా వాష్ చేస్తే మనకి కాటన్ అట్లా లాగేస్తాయి అనుకుంటానండి, నాకు ఇప్పటి వరకు తెలీదు. ఇవన్నీ కూడా నాకు హ్యాండ్స్ అయితే టైట్ అయిపోయాయి. చూడడానికి కింద పార్ట్ అంతా కూడా లూజ్గానే ఉంది, అది హ్యాండ్స్ కొంచెం లావుగా ఉండటం వల్ల మొత్తం హ్యాండ్స్ అంతా కూడా పట్టేస్తున్నాయి. ఇంకా ఎప్పటి నుంచో కూడా పక్కనైతే పెట్టేశానండి. ఇంక ఇలా ఉంటే పక్కనే చూసారా ఎలా నలిగిపోయాయో, ఒక మూలను తోసేసాను అన్నీ కూడా. సో ఇంక ఇలా ఎందుకులే వీటిని ఏదో చేద్దాం అనేసి ఇంకా హ్యాండ్స్ అయితే చెప్పాను కదా మా చేతుల వరకు ఉంటాయి, ఇంకా ఇంత పెద్ద హ్యాండ్స్ కాదు, హాఫ్ హ్యాండ్స్ చేసేసుకుందాము అన్నట్టుగా ఇంకా ఈ హ్యాండ్స్ అయితే కట్ చేసేస్తున్నాను. ఆ మిగతా పీస్ ఉంటుంది కదా కట్ చేసిన హ్యాండ్స్ పీస్, అవైతే సైడ్ని అతికేసుకున్నట్లయితే నాకు డ్రెస్సులు భలే సెట్ అయిపోయాయండి. పక్కన పెట్టేసిన డ్రెస్సులు అన్నీ కూడా ఆ విధంగా చేశాను. డైలీ ఇంట్లో వేసుకోవడానికి బాగానే యూజ్ అవుతున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హ్యాండ్ అంతా కూడా డ్రెస్ సైడ్స్ మొత్తం కూడా ఇప్పేసానండి. డ్రెస్ అంతా కూడా ఒక్క నెక్ పార్ట్ ఒకటి ఇప్పి 2 పార్ట్లు వేరు చేయలేదంతే, మొత్తం అంతా కూడా ఇప్పేసాను కదా. శుభ్రం నలిగిపోయాయి. ఇస్త్రీ అయితే చెయ్యాలండి. ఫస్ట్ అయితే కట్ చేసేస్తున్నాను, తర్వాత ఇస్త్రీ అయితే చేద్దాం కదా అనేసి. మనకి హాఫ్ హ్యాండ్ పెట్టుకోవాలనుకుంటున్నాం కదా, ఎంత పొడవు కావాలో ముందు టేప్తో కొలుసుకోవాలి. మనం 3 పెట్టుకుంటామా 5 పెట్టుకుంటామా అన్నది ఇక్కడ మీరు చూసారు కదా, నేనైతే 3 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సాలర్ కొంచెం ఎలడుపుగా ఉంటుంది. సో ఇంకా 3 అయితే మనకి 5తో వస్తుంది కాబట్టి సాలర్ ఎలడుపుగా ఉండటం వల్ల నేనైతే 4 పెడుతున్నాను. ఇక్కడ చూసారు కదా 4 అయితే తీసుకున్నాను. ఒక అంగుళం మడతకు పోద్ది, 3 నాకు హ్యాండ్ ఉంటుంది కదా అన్నట్టుగా. సో ఇంకా మనం
యాంచనాగా ఇలా చాక్ పీస్తో గీసేసాను కదా, అక్కడ వరకు ఆ క్లాత్ అన్నది కట్ చేసేస్తాము. మొత్తం 2 హ్యాండ్స్ కూడా అంతేనండి. ఆ కట్ చేసేసిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని మనం ఆ సైడ్ ముక్కలాగా వేసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ లూజ్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా సైడ్ కూడా పట్టేస్తుందండి. ఏంటో అసలు నేను లబ్బరు లాగవేమో అనుకున్నానండి. ఇవి కూడా మొత్తం ఒక వాష్కే లాగేసాయి. ఇంకా అసలు ఇంకా చేతులు టైట్గా పట్టేసి ఇంకా పైన బాడీ పార్ట్ కూడా టైట్గా పట్టేసిందండి. ఇంకా అందుకే ఇంకా బాడీ పార్ట్ కూడా లూజ్ చేయాలంటే మరి వేరొక క్లాత్ వేసినప్పటికీ కూడా డ్రెస్లో కలదు కదా. ఇంకా హ్యాండ్స్ మనకి 3 బొట్ కాబట్టి ఇంకా హ్యాండ్స్ పార్ట్ తీసేసినట్లయితే మనకి సరిపోతుంది కదా అన్నట్టుగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి హాఫ్ హ్యాండ్కి ఎంత కావాలితే అంత కరెక్ట్గా కొలుచుకు తీసేయాలి. ఆల్రెడీ అటుపక్క హ్యాండ్ కట్ చేసేసాను, ఇటుపక్క హ్యాండ్ కూడా కట్ చేసేసానండి. రెండు కూడా సేమ్ వచ్చాయి. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ ఎగుడు దిగుడు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ కట్ చేసేసిన పీసెస్ ఉంటాయి కదా, అవి చూడండి ఆ అంచు అన్నది తీసేసి ఈ చేతికి అయితే వేసేస్తాను హాఫ్ హ్యాండ్కి. అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి మనకి కట్ ఉంటుంది కదా, ఆ కట్ వరకు కూడా ఈ ముక్క అన్నది అతుక్కోవాలండి. అంటే హ్యాండ్ కూడా మనకు లూజ్ రావాలి. ఇంకా హ్యాండ్స్కి ప్రత్యేకంగా ముక్క అతకనవసరం లేదు, ఎందుకంటే నేను దాని నుంచి వేరు చేయలేదండి. హ్యాండ్ అసలు తీసేసి కట్ చేసుకోవచ్చు. నేను ఇంకా అలా కాదు, పైనుంచి కిందకి అలా ముక్క అతికేద్దాం కదా అనేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక హ్యాండ్ కట్ చేస్తే నాకు ఒక పక్క లూజ్ అన్నది వచ్చేస్తుంది. ఇంకో హ్యాండ్ కట్ చేశాను కదా, అది అటు పక్క వచ్చేస్తుంది. హ్యాండ్కి ఇంత ముక్క తక్కువ వస్తుందండి. ఇంత ముక్క అయితే ఎల్లడికి నాకు అవసరం లేదు కదా. ఇలా 2 మడతల కింద వేసేసి మొత్తం అతికేసాను. నిజంగా ఇలాంటి డ్రెస్సెస్ చాలామంది టైట్ అయిపోతున్నాయని బాగున్నప్పటికీ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇవి ఎలా సైజ్ చేసుకోవాలో తెలియదు కదండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను ఈ డ్రెస్సులు సైజ్ చేసినప్పుడు ఒక వీడియో అయితే షూట్ చేశాను. సో ఇంకా ఈ చివరిన హ్యాండ్కున్న అంచు అయితే ఇప్పేసాను. అది హాఫ్ హ్యాండ్ మడత పెట్టేసి కుట్టేటప్పుడు ఆ అంచు దానికి వేసేస్తాను. ఈ హ్యాండ్ ఉంది కదా, ఒక్కొక్క హ్యాండ్ 2 పీసెస్ అయితే చేస్తానండి. ఎందుకంటే అటుపక్క ఇటుపక్క అతకాలి. నెక్స్ట్ 2 సైడ్లకి అతకాలి, బ్యాక్ ఫ్రంట్ కూడాని. దానివల్ల వీటిని ముక్కలు చేయాలి. నెక్స్ట్ ఇవి మనం చంకల్లోంచి కిందకి బారు అతికేస్తాను అనమాట. దానివల్ల కొంచెం ముక్క కూడా అతుకు పడుతుందండి. మన దగ్గర ఇలా హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్సే ఉన్నప్పటికీ వేరే క్లాత్ ఏమైనా తెచ్చుకుని కూడా సేమ్ మ్యాచింగ్ అయ్యే క్లాత్లు ఉంటాయి కదా. ఇప్పుడు బ్లాక్లో మనకి ఇలా బుటా ఉన్నది దొరకలేనప్పటికీ కూడా ప్లెయిన్ బ్లాక్ అయితే దొరుకుద్ది కదండి. అలాంటివి తెచ్చుకుని మనం సైడ్ని వేసుకున్నట్లయితే మనకి డ్రెస్ అన్నది యూస్ చేసుకోవచ్చు కొద్ది రోజుల వరకుని. ఎందుకంటే బాగున్నవి ఇలా పక్కన పెట్టడానికి ఒప్పదు, అలానే ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఒప్పదు కదండి. అలాంటి డ్రెస్సెస్ అన్నీ కూడా ఏ విధంగా సైజ్ చేసుకోవాలన్నది చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం ఈ క్లాత్ అంతా కూడా నలిగిపోయినట్టుగా ఉంది కాబట్టి ఇంకొకసారి ఇస్త్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ చేయొచ్చు కదా అనుకోవచ్చండి, కానీ ఇప్పుడు మనకి ఏ పార్ట్స్ కావాలా అన్నది కట్ చేసేసాను కదా హ్యాండ్స్ అంతా కూడా. ఇప్పుడు ఇస్త్రీ చేస్తున్నాను. మొత్తం అంతా ఓపెన్ చేశాను కాబట్టి నీట్గా వచ్చేస్తుంది అనమాట. కానీ ఈ ఐరన్ బాక్స్ కూడా మరీ అంత వెయిట్ ఉండదండి, బాగా లైట్ వెయిట్ అనమాట. ఇంతకు ముందు ఇంకొక ఐరన్ బాక్స్ ఉండేది, అది ఒక్క షర్ట్ ఇస్త్రీ చేశానంటే చాలు భుజం నొప్పి వచ్చేసేదండి. గూడులోనే అంత వెయిట్ ఉండేది అనమాట. ఇలా లేపలేకపోయేవాళ్ళం. ఇదేంటంటే నార్మల్గా చిన్న చిన్నవి ఇస్త్రీ చేసుకోవడానికి అప్పటికప్పుడు తప్ప ఇలా షర్ట్లు ఇలాంటివి చేసామంటే మనకు అంత నీట్గా అయితే రాదండి. ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్న ఐరన్ బాక్స్ కూడా రీసెంట్గా పోయింది. వేరొకటి డిమార్ట్లో తీసుకున్నాను. అది కూడా చాలా వేడున్నది తీసుకున్నానండి, కానీ అది కూడా చాలా బాగా నలుగుతుంది అనమాట. అంటే షర్ట్స్ ఇలాంటివి ఇస్త్రీ చేసామంటే మనకి బాగా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇంత నలిగిపోయింది చూసారు కదా చేసినప్పటికీ కూడా, ఈ బాక్స్ మీద అంత అలా రాలేదు. సో ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేసేసాను కదా, ఇవి మనకి అటుపక్క 2 ముక్కలు ఇటుపక్క 2 ముక్కలు అంటే 4 ముక్కలు కావాలి అతకడానికి. సో ఇంకా హ్యాండ్స్ కూడా ముక్కలు అయితే అతకాలి కదా, చంక నుంచి కూడా కింద వరకుని. సో దానికి మనకి ఎంత వస్తుంది అన్నది ముందుగా కొలుచుకోవాలి. ఎందుకంటే నార్మల్గా మనకి కట్ వచ్చేసి 13 ఉంటుంది కదండి చంకలోంచి కిందకి, ఆ కట్ వరకు 13. నెక్స్ట్ మరి హ్యాండ్స్ కూడా వెయ్యాలి కాబట్టి మిగతాది హ్యాండ్ వరకు ముక్క అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇంక ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా జాయింట్ చేసేయాలండి. జాయింట్ చేసిన తర్వాత అప్పుడు మనకి డ్రెస్కి ఫ్రంట్ పార్ట్కి 2 వైపులా, బ్యాక్ పార్ట్కి 2 వైపులా కూడా ఈ పీసెస్ అన్నది అతికేసుకుని నార్మల్గా ఖర్చులు వేసేసుకోవటమేనండి. ఇంకా సో అలా ఖర్చులు వేస్తే కొంచెం క్లాత్ ఇది కనిపిస్తూ ఉంటుంది, మనకు అంతగా తెలీదు క్లాత్ అతుకున్నట్టు కూడా, చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టేప్ తోటి మనం ఈ పీసెస్ అన్నవి ఇలా కొలుచుకోవాలి. ఇవి వచ్చేసి నేను ఒక 4 అంగుళాలు అంటే 4 ఉండేలా తీసుకుంటున్నాను.
టూ ఖర్చులోకి వెళ్ళిపోయినా 2 మిగులుతాయి కదా అన్నట్టుగా. మరీ ఎక్కువ లూజ్ అయితే అవసరం లేదండి. కొంచెం పై పార్ట్ వరకునే మనకి ఇలా పట్టేస్తున్నాయి కదా. ఇంకా చంకలో హ్యాండ్స్ అయితే ఓపెన్ చేసినట్లయితే హ్యాండ్స్కి వేరేగా ముక్క అతకాలి. నేను ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేశాను తప్ప చంక అన్నది ఓపెన్ చేయలేదు కాబట్టి ఇంకా పొడవు బారు ముక్క వచ్చేసి నాకు 16 వచ్చిందండి. ఆ 16 వచ్చేంత వరకు ఈ పీసెస్ని ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ రెండింటిని కూడా ఇలా చంకలోంచి మొత్తం మన కట్ వరకు కూడా కలిపి అతికేసుకోవటం. ఇంకా చూసారు కదా, హ్యాండ్ నుంచి మొత్తం కింద వరకు ఎక్కడ అతుకు లేకుండా మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని కుట్టేసి అలా 4 వైపులా కూడా పీసెస్ అనేవి అతికేసుకోవాలి. మన హ్యాండ్ కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, వీటిని జాయింట్ చేసేసుకుని కొచ్చులు వేసేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది. ఒకటి మనకి ఈ కింద లెంత్ వస్తుంది కదా, 10 పెట్టుకుంటాం కదా, అదొక్కటి పెరగదంతే తప్ప మనకి సైడ్ వరకు కట్ వరకు కూడా చక్కగా వచ్చేస్తుంది. ఆల్రెడీ వాడు బార్డర్ ఇచ్చాడు కదా, అది తీసేసి కొంచెం ఫ్రంట్కి అయితే వేయొచ్చండి. చూసారు కదా సైడ్ని, కానీ ఇంక నేను వేయటం లేదు. అలా బాగుంటుంది కదా డిజైన్ కిందని నేనైతే ఈ పీసెస్ని అతికేసాను. సో అతికేసి మనకి క్రాస్గా వస్తుంది కదా, అలా కట్ చేసేసి కొచ్చులు అయితే వేసేసానండి. హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాండ్స్ చేసేసాను కదా, వాటికి ఆ బార్డర్ ఉంది కదా అది కూడా వేసేసాను. ఫైనల్గా డ్రెస్ అయితే ఈ విధంగా సెట్ చేసేసానండి. ఇక్కడ మీరు చూసారు కదా, నేను ముక్కలు అయితే అతికాను. అవి అసలు తెలియదండి, మీకు అక్కడికి వచ్చే వరకునే కనిపిస్తుంది కానీ ఆ ముక్క అతికినట్టు కూడా అసలు తెలియదు. ఈ డ్రెస్లో క్లాతే కాబట్టి అసలు తెలియటం లేదు. మనకి అలా డ్రెస్లో ఫుల్ హ్యాండ్స్ కాదు, వాళ్ళు ఇష్టమే హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు, టైట్ అయిపోయింది అనుకుంటే మనకి డ్రెస్లో పొడవు ఎక్కువైపోతే ఆ పొడవు అయిపోయిన క్లాత్ వేసుకోవచ్చు. లేదు ఇంకా అలా కూడా సరిపోదు అనుకుంటే కనుక వేరొకటి మ్యాచింగ్ అయ్యే క్లాత్లు ఉంటాయి కదండి, అవైనా వేసుకొని మనం ఈ విధంగా అన్నది సెట్ చేసుకోవచ్చు. ఆ సైడ్ క్లాత్ అన్నది అంతగా తెలియదులేండి, ఖర్చులకు పోతాయి కాబట్టి. సో మనకు కనిపించేదల్లా అటు పక్క ఒక అంగుళం ఇటు పక్క ఒక అంగుళం వరకునే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ముక్కలు ఎతికినప్పటికీ కూడా ఆ డ్రెస్లో బాగా కలిసిపోయాయి. ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. వేసుకున్న తర్వాత తీసిన వీడియో అయితే వేరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంతే మరి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.